అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చాలని, అదేవిధంగా అందించినటువంటి ఎరువులు కూడా రైతు సేవా కేంద్రాలకు, పరపతి సంఘాలకు అప్పజెప్పాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఈరోజు అన్ని ప్రాంతాల్లో అన్ని మండల కేంద్రాల ధర్నాలు పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బద్వేల్ మండల రూరల్ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందర ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు యూరియా ఎలాంటి కొరత లేదని చెప్తా ఉంది. పోయిన సంవత్సరం కావాల్సినంత సఫిషియెంట్ యూరియా ఉండేది, కానీ ఈ సంవత్సరం వచ్చేది మాత్రం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ ఇప్పటికే వరి పంటలు నాటేసుకున్నప్పటికీ సరైనటువంటి యూరియా అందినటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు పంపించినటువంటి దాంట్లో కూడా యూరియా కూడా 80% బ్లాక్ మార్కెట్ తరుగుతూ ఉంది. కేవలం 20% మాత్రమే ఈరోజు పరపతి సంఘాలకు అందుతా ఉంది, రైతు సేవా కేంద్రాలకు వస్తాను తప్ప 80% లేదు. మరి ఈ ఉన్నటువంటి యూరియాను కూడా కూటమి ప్రభుత్వం పోటాపోటీగా ఆ నాయకులు తీసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఒకవైపు మీరే బ్లాక్ మార్కెట్ సృష్టిస్తున్నారు, మరి రైతులకు ఏమాత్రం ఈరోజు యూరియా కానీ ఎరువులు కానీ అందనటువంటి పరిస్థితి. ఈరోజు బ్లాక్ మార్కెట్లో కూడా కేవలం యూరియా బస్తా వచ్చేసి 260 రూపాయలు ఉంటే 300-400 రూపాయలకు అమ్ముకుంటా ఉన్నారు. వాళ్ళపైన ఎందుకు క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణ వచ్చేసరికి చాలా తేడా ఉంది. కేవలం సమీక్షలతో పాటు మాత్రమే చేసుకుంటూ పోతే సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి. ఇది యూరియా మొత్తం పెద్ద ఎత్తున మాఫియా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి, వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా వచ్చేటువంటి వస్తున్నాయని చెప్పంటా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ వచ్చేటివి కూడా రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి, అదేవిధంగా రైతు వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి చేరిస్తే మాత్రమే ప్రతి ఒక్క రైతు కలుగుతుంది. ఈరోజు వాస్తవం చూస్తే ఖరీఫ్ సీజన్లో వరి పంటకు ఖచ్చితంగా 2 బస్తాలు కావాల్సింటే కేవలం 1 బస్తా మాత్రం ఇస్తా ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రైతులకు కావలసినంత సరిపడినంత ఖచ్చితంగా యూరియా ఎరువులు ఇవ్వాల్సి చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా కాదు కూడా అని చెప్పేసి ప్రయత్నం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఇంకాస్త ముందుకు పోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పి వీరశేఖర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.